అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సార్ తుర్కపాలెం ఘటనపై రిపోర్ట్స్ ఏమని? తుర్కపాలెం ఘటన మీద ఇప్పుడు కూడా సమీక్ష ఉంది, జరుగుతూ ఉంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే చాలా వరకు ఒక్కొక్క వ్యక్తుల్ని సర్వే చేస్తే పరీక్షలు నిర్వహిస్తే చాలా వరకు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఉన్నాయి. లివరు, కిడ్నీల కారణంగా ఈ పరిస్థితులు తేలుతాయి. దాని కారణంగా మెలియో డిసీజ్ రావడం వల్ల ఈ కోమార్బిడిటీ కారణంగా మరణాలు సంభవించాయని డెత్ అనాలిసిస్ రిపోర్ట్ రావాల్సి ఉంది. ఇప్పుడు కూడా దాని మీద సమీక్ష నిర్వహించడం, దానికి ఇప్పటికే ఆలస్యమే. సార్ తుర్కపాలెం ఘటనపై రిపోర్ట్స్ ఏమని? తుర్కపాలెం ఘటన మీద ఇప్పుడు కూడా సమీక్ష ఉంది, జరుగుతూ ఉంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే చాలా వరకు ఒక్కొక్క వ్యక్తుల్ని సర్వే చేస్తే పరీక్షలు నిర్వహిస్తే చాలా వరకు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఉన్నాయి. లివరు, కిడ్నీల కారణంగా ఈ పరిస్థితులు తేలుతాయి. దాని కారణంగా మెలియో డిసీజ్ రావడం వల్ల ఈ కోమార్బిడిటీ కారణంగా మరణాలు సంభవించాయని డెత్ అనాలిసిస్ రిపోర్ట్ రావాల్సి ఉంది. ఇప్పుడు కూడా దాని మీద సమీక్ష నిర్వహించడం, దానికి ఇప్పటికే ఆలస్యమే. సార్ తుర్కపాలెం ఘటనపై రిపోర్ట్స్ ఏమని? తుర్కపాలెం ఘటన మీద ఇప్పుడు కూడా సమీక్ష ఉంది, జరుగుతూ ఉంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే చాలా వరకు ఒక్కొక్క వ్యక్తుల్ని సర్వే చేస్తే పరీక్షలు నిర్వహిస్తే చాలా వరకు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఉన్నాయి. లివరు, కిడ్నీల కారణంగా ఈ పరిస్థితులు తేలుతాయి. దాని కారణంగా మెలియో డిసీజ్ రావడం వల్ల ఈ కోమార్బిడిటీ కారణంగా మరణాలు సంభవించాయని డెత్ అనాలిసిస్ రిపోర్ట్ రావాల్సి ఉంది. ఇప్పుడు కూడా దాని మీద సమీక్ష నిర్వహించడం, దానికి ఇప్పటికే ఆలస్యమే. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.